బేసిక్గా ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా రంగనాయక సాగర్ లాంటిది కానివ్వండి ఇంకేదైనా కూడా గేట్లు క్లోజ్ చేసే ఉంటాయి, అక్కడ అందరికీ యాక్సెస్ ఉండదు, వెళ్ళడానికి వీలు ఉండదు. సో ఇంకేదైనా ప్రాంతంలో మీరు అక్కడికి వెళ్ళిపోయారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా వెళ్ళారు, యాక్సెస్ ఎలా వచ్చిందని ఏం చెప్తున్నారు? అంటే ప్రికాషన్ సంబంధించి చూసుకున్నట్టే గేట్లు కూడా ఎప్పటికీ తెరిచే ఉంటాయి. అంటే నైట్ కూడా గేట్లు క్లోజ్ చేస్తారు, కానీ ఇప్పుడైతే ప్రికాషన్ సంబంధించి ఎవరు కూడా అటు గజయితారు కానీ ఎవరు కూడా ఉండరు. సరదాగా వచ్చి చెప్పు చూసి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు వాటర్ లో దిగిన సందర్భాలను బట్టి ఇప్పటి వరకు అటువంటి జరగలేదు కాబట్టి మీరు ఆ వాటర్ లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం భవిష్యత్తులో ఇటువంటి ప్రికాషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి నామ్స్ పాటించకుండా ఇటువంటి సంఘటనలు ఇద్దరి ప్రాణాలు కూడా బలి కావడాన్ని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సమితులు శోక సమితిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇటువంటి సంఘటన బట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే ఒక ప్రికాషన్స్ వచ్చి అక్కడ భద్రతను ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ మహేష్, సో సరదా అని వెళ్తే కాస్త అక్కడ ప్రాణాలైపోయాయి, రెండు కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. సరదాగా వేసవికర మండు టెండల్లో కొంచెం చల్లగా ఉంటుందని భావించుకుని బహుశా అక్కడ వెళ్ళుంటాయి. ఈ రెండు కుటుంబాల సుమారుగా 13 మంది ఒక ప్రత్యేక వాహనం ద్వారా అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబాల్లో 4 మునిగిపోయారు. దాంట్లో 2 ఆల్రెడీ మృతదేహాలుగా బయటకు వచ్చారు, ఒకరు ఇంకా గల్లంతయ్యారు, మరొకరు ఈ గజయితగాలు కాపాడగచ్చండి. ఇప్పటికే సుమారుగా 2 మరణించగా ఒకరు గల్లంతైతే మరొకరిని కాపాడగలిగారు. సో ఒక విషాదాన్ని మిగిల్చింది ఆ కుటుంబంలో. సో మీకు కూడా మళ్ళీ చెప్తున్నాను, దయచేసి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి దయచేసి. ఇప్పుడు వేసవి కదా, మండు టెండల్లో ఎండ దంచి కొడుతుంటే సరదాగా వెళ్దామని చెప్పి ఆ హాలిడేస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఇటువంటి వాటికి ప్రయోగం చేస్తూ ఉంటారు. బీటెక్ చదివే పిల్లలు కూడా సరదాగా వెళ్ళి వద్దామని ఫ్రెండ్స్తో కలిసి వెళ్దామని చెప్పి బైక్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. బైక్ రైడ్ చేసే క్రమంలో ఇంకేదైనా జరగవచ్చు, అక్కడికి రీచ్ అయిన తర్వాత ఒక ఇటువంటి ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల ప్రికాషన్స్ లేవు, అన్ని చోట్ల సెక్యూరిటీ మెజర్స్ లేవు. కానీ దయచేసి ఇటువంటి వాటికి వెళ్ళి మీ ప్రాణాల మీదికి మీ చావును కొని తెచ్చుకోకండి, మీ మరణాన్ని కొని తెచ్చుకోకండి. సో డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిందే. తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉంది, ఇటువంటివన్నీ కూడా కంట కనిపెడుతూ ఉండండి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకొండూరులో చోటు చేసుకుని, చిన్నకొండూరు మండలం రంగనాయక సాగర్ దగ్గర చోటు చేసుకుంది. అక్కడ ప్రస్తుతం ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు. బేసిక్గా ఇటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది అని ఎవరు భావించలేరు కాబట్టి ఎప్పుడు కూడా గేట్స్ తెరిచే ఉంటారని చెప్తున్నారు. సో గేట్స్ తెరిచే ఉన్నాయి. అక్కడికి చేరుకున్న తర్వాత అంతా కూడా సరదాగా ఈత కొడదామని చెప్పి లోపలికి వెళ్ళారు, కానీ అలా మెల్లిగా లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సో దయచేసి అలర్ట్గా ఉండండి, మీ పిల్ల పైన ఒక కంట కనిపెడుతుంది. ఒకసారి ఆ కుటుంబీకులు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ సిద్దిపేటకు దగ్గర ఉండడం వల్ల ఈ వాటర్ సమ్మర్ రాగానే వాటర్ చూడగానే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆనందంగా ఉంటుంది. ఆ 3 రోజుల నాడు కూడా నేను ఇక్కడికి విజిట్ చేసి ఇక్కడ చాలామంది స్నానం చేస్తే వద్దు, ఇవన్నీ అప్పుడు మట్టి తీసినా ఇంకా కూడకపోలేవు, అన్నీ లొంతలు ఉన్నాయి, అవి జేసీబీలతో తీసిన వాటర్ అని చెప్పినా కూడా ఆ రోజు కూడా చాలామందిని ఎలా తీసి పంపించిన వాళ్ళు బోర్డులు కూడా ఉన్నాయి, పోలీసు వాళ్ళు బోర్డ్స్ పెట్టారు. అయితే ఎవరు చేయొద్దని చెప్పినా స్నానం చేయొద్దు, సెల్ఫీ దిగి వెళ్ళిపోయిందంటే ఈ సెల్ఫీల మహాత్యంతో విపరీతము వస్తున్నారు. మేము ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఇక్కడ ఫ్లెక్స్ కట్టి రాని కూడా చూస్తాం. మీతో పోలీసు వాళ్ళకు కూడా వినించిన ఆ రోజు కూడా చెప్పినా వాళ్ళు బోర్డులు పెట్టారు, అయినా ఈ పబ్లిక్ వినట్లేదు. ఈరోజు వరంగల్కి వెళ్ళే 2 ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ ఈ చేపలు పట్టడానికి తండ్రి చేపలు పడుతున్నాడు, వీళ్ళేమో అందరు చేతులు పట్టుకొని నీళ్ళలో జలస చేస్తుంటే ఒకరు వాడు విడిపోయి ఆ పిల్ల పడిపోయింది అని మాక పడిపోయిందని ఆ పిల్లగాడు 2 పడిపోయారు, మొత్తం 4 పడిపోయారు. 2 తల్లి తండ్రి అతను బయటకు వచ్చేసారు, 2 పిల్లలు పడి చనిపోయారు. ఇది చాలా శోచనీయము. ఇక ముందు ఇది దగ్గర ఉంది కాబట్టి, సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి, ఇది మంచి సీనరీ ఉన్నది కాబట్టి చాలామంది వస్తారు. ప్లీజ్ దయచేసి రావద్దు, వచ్చినా ఏదో సెల్ఫీ దిగి బయట మన ప్రాజెక్ట్ మంచి ముందు బ్రిడ్జి మీద మంచి ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటే అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి. కానీ వాటర్ దిగద్దు. వాటర్లో అవి కూడా ఉన్నాయి, మన చేపలు పట్టే ముళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అవి మీకు సరిపోదు. ఇప్పుడు వాటర్ చాలా ఉన్నాయి, లొందలు ఉన్నాయి. రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి ఈ సమ్మర్ అయిపోయేదాకా మీరు ఇక్కడ రాకపోవడం మంచిది. ఈ సిద్దిపేట సో అక్కడ డిఎఫ్ఓ స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు, దయచేసి ఎవరు రాకండి, సమీపంగా ఉంది, అక్కడికి వెళ్ళిపోయి సరదాగా నీటిలో దిగుదాం అనుకుంటే కనుక అక్కడ అవన్నీ కూడా ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో తీసిన గోతులు ఉన్నాయి, వాటిలో పడే అవకాశం కూడా ఉంది.
సో మీ సెల్ఫ్ సరదా కాస్త ప్రాణాలు మీకు కొని తెచ్చుకోకండి. మీ సరదా కాస్త మీ పిల్లల ప్రాణాలు మీకు కొని తీసుకురాకండి. ఎందుకంటే దయచేసి కుటుంబాలతో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటుంటారు. కుటుంబాలతో వెళ్ళిన సమయంలో పిల్లలు మీ మాట వినరు, అందులో ఆడుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు. మన పిల్లలు ఎక్కడ చూస్తూ ఉన్నాంలే అని చెప్పి మీరు పక్కనే కూర్చొని ఉండొచ్చు బహుశా. కానీ ఆ సమయంలో ప్రమాదం జరిగితే ఎవరు కూడా కాపాడలేరు. సో దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇటువంటి సరదాలకు వెళ్ళకండి. సరదాలకు వెళ్ళి ప్రాణాలు మీరు కొని తెచ్చుకోకండి. ఇటువంటి ఘటన చోటు చేసుకుని వరంగల్ నుంచి 2 కుటుంబాలు రంగనాయక సాగర్ దగ్గరికి వచ్చి దాంట్లో ఒక కుటుంబానికి సంబంధించి 2 పిల్లలు అక్కడే ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇంకొకరు గల్లంతయ్యారు, మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన నేపథ్యంలో ఒకరిని కాపాడారు కూడా. సో ఇటువంటి సరదా కాస్త